బ్రేకింగ్ లో చూస్తున్నాం. కర్ణాటకలోని 3 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక కొనసాగుతోంది. చెన్నపట్టణ, సండూరు, సిగ్గావ్ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుండగా కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. చెన్నపట్టణంలో 2,37,669 మంది ఓటర్లకు 276 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నిక జరుగుతోంది. సండూరులో 2,36,405 మంది ఓటర్లకి 253 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఈసీ. ఇక సిగ్గావ్లో 2,32,996 మంది ఓటర్లకు గాను 241 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక చెన్నపట్టణలో ఎమ్మెల్యే కుమారస్వామి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి కావడంతో ఎన్నిక అనివార్యమైంది. సిగ్గావ్లో మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొంబాయి, సండూరులో తుకారాం ఎంపీలుగా పోటీ చేసి గెలవడంతో ఉప ఎన్నిక జరుగుతోంది. చెన్నపట్టణలో ఎన్డీఏ అభ్యర్థిగా నిఖిల్ కుమారస్వామి, కాంగ్రెస్ నుంచి సిపి యోగేశ్వర్ పోటీ చేస్తున్నారు. సండూరులో కాంగ్రెస్ అభ్యర్థిగా అన్నపూర్ణ, బీజేపీ నుంచి బంగారు హనుమంత, సిగ్గావ్లో కాంగ్రెస్ నుంచి యాసిర్ ఖాన్, అలాగే బీజేపీ నుంచి భరత్ బొమ్మాయి పోటీ చేస్తున్నారు.